ఈ ఎయిర్ ఫైబర్ అనేది మనకి 5G నెట్వర్క్ మీద వర్క్ అవుతుంది కాబట్టి సిగ్నల్ స్ట్రెంత్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. క్లైమేట్ కండిషన్స్ బాగాలేనప్పుడు మనకి టీవీ ఛానల్స్ కూడాను కొంచెం స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్నెట్ కూడాను స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. వన్స్ మీరు ఎప్పుడైనా సరే ఈ కనెక్షన్ తీసుకునే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కంపల్సరీగా మీకు నచ్చినా నచ్చకపోయినా 15 మంత్స్ పాటు ఈ కనెక్షన్ని యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, జియో మరోసారి మార్కెట్లో ఒక పెద్ద బాంబే పేల్చిందనే చెప్పుకోవచ్చు. జనరల్గా మనం ఇంతవరకు ఒక బ్రాడ్బ్యాండ్ ప్లాన్ 100 Mbps ప్లాన్ కనుక తీసుకోవాలనుకున్నట్లయితే అప్రాక్స్గా మనకు 1060 వరకు కూడాను ఎవ్రీ మంత్ కూడాను పే చేయాల్సి వచ్చేది. బట్ మంత్లీ 666 రూపీస్కే 100 Mbps ప్లాన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక మంత్కి అయితే 400 వరకు కూడా సేవ్ అవుతుంది. అదే మనం 15 మంత్స్ కనుక లెక్క పెట్టుకున్నట్లయితే ఆల్మోస్ట్ 6000 వరకు కూడాను ఈ ప్లాన్ లో మీరు సేవ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ అసలు నిజంగా వర్తా కాదా, అండ్ అలాగే ఇందులో నిజం ఎంత ఉంది, ఎక్స్ట్రా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా టోటల్ గా బ్రేక్ డౌన్ అయితే చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. టోటల్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ ప్లాన్ తీసుకోవాలా లేదా అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నా పేరు మౌలి, మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. రోజు ఎట్లాంటి జెన్యూన్ టెక్ అప్డేట్స్ కానీ, లేదంటే బ్రాడ్బ్యాండ్ అప్డేట్స్ కానీ, లేదంటే ఏమైనా ఆన్లైన్లో మంచి మంచి ఆఫర్స్ కానీ, ఇట్లాంటి టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. ఈ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జియో అసలు ఈ ఆఫర్ని ఎందుకు తీసుకొచ్చింది అనేది కనుక చూసుకున్నట్లయితే, జియో ఎవ్రీ ఇయర్ కూడాను ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని స్పెషల్ ఆఫర్స్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ కూడాను మనకి కొన్ని స్పెషల్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చింది. ఈ ఇయర్ కూడాను నెక్స్ట్ మంత్ మనకి ఆగస్ట్ కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనకి ఈ ఆఫర్ని అయితే తీసుకొచ్చింది. దీని పేరే వీళ్ళు జియో హోమ్ ఫ్రీడమ్ ప్యాక్ అని చెప్పేసి వీళ్ళైతే పేరు పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు జియోలో ప్లాన్స్ అన్ని కూడాను న్యూ కస్టమర్స్కి లేదంటే సెలెక్టెడ్ బిల్డింగ్స్ మాత్రమే ఇంతవరకు ఇస్తూ ఉండేవారు. బట్ ఇందులో ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా న్యూ కస్టమర్స్కి వస్తాయి. అండ్ అలాగే ఓల్డ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడాను ఈ ప్లాన్కి అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అసలు ఈ ఆఫర్ ఏంటనేది చూసుకున్నట్లయితే, మీరు జియో హోమ్ ఫ్రీడమ్ ప్యాక్ కనుక తీసుకోవాలనుకున్నట్లయితే మీరు ఎవ్రీ మంత్ కూడాను బిల్ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకేసారి మీరు అమౌంట్ పే చేసుకున్నట్లయితే మీకు అప్ టు 15 మంత్స్ వరకు కూడాను దీని యొక్క వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇది చాలా మందికి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం చాలా మందికి డిసడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు ఆల్మోస్ట్ 10,000 రూపీస్ ఒకేసారి పే చేసినట్లయితే మీకు 15 మంత్స్ వరకు కూడా దీని యొక్క వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అడ్వాంటేజ్ ఎవరికి అంటే, ఒకేసారి మీరు పే చేయడం వల్ల జనరల్గా మనకి ఇదే ప్లాన్ మంత్లీ వైజ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ కూడాను 1060 రూపీస్ అయితే అవుతుంది. దీని యొక్క వాల్యూ అప్రాక్స్గా 16,000 అయితే మనకి 15 మంత్స్ కోసం అయితే అవుతుంది. బట్ ఇక్కడ మీరు ఒకేసారి పే చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు 6,000 వరకు కూడాను డిస్కౌంట్ లభిస్తుందనే చెప్పుకోవచ్చు. ఎవరైతే అమౌంట్ ఉందనుకుంటారో, లేదు ఈ 16 మంత్స్ ఈ 15 మంత్స్ కూడాను మేము కంపల్సరీగా ఈ బ్రాడ్బ్యాండ్ యూజ్ చేస్తాం అనుకునే వాళ్ళకైతే ఈ ప్లాన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, జనరల్గా మీరు 30 Mbps ప్లాన్ మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఎవ్రీ మంత్ కూడాను 707 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. బట్ ఒకేసారి 10,000 రూపీస్ కనుక మీరు పే చేసినట్లయితే ఆల్మోస్ట్ మనకి ఎవ్రీ మంత్ కూడాను 666 రూపీస్ మాత్రమే అవ్వడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మీకు 30 Mbps కంటే తక్కువ రేట్లోనే 100 Mbps ప్లాన్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇందులో చాలా మందికి వచ్చే డౌట్, స్పీడ్ ఎంత ఉంటుంది, 30 Mbps లేదంటే 50 Mbps కాదు. ఆల్మోస్ట్ మనకి ఇందులో స్పీడ్ అనేది 100 Mbps అయితే ఉంటుంది. ఇది మనకి జియో ఎయిర్ ఫైబర్లో అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే జియో ఆప్టికల్ ఫైబర్లో కూడాను ఇస్తున్నారు. జియో ఎయిర్ ఫైబర్లో అయితే మనకి 1000 GB వరకు అన్లిమిటెడ్ డేటా వస్తుంది. అండ్ అలాగే ఆప్టికల్ ఫైబర్లో కనుక చూసుకున్నట్లయితే 3300 GB వరకు కూడాను హై స్పీడ్ డేటా అనేది ఉంటుంది. ఇందులో మనకి 1000+ టీవీ ఛానల్స్ వస్తాయి. అండ్ అలాగే 200+ HD ఛానల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే 12+ OTT అప్లికేషన్స్ కూడాను మనకి ఈ ప్లాన్లోనే ఇంక్లూడ్ అయ్యి రావడం జరుగుతుంది. మీ ఇంట్లో స్మార్ట్ టీవీ కానీ, లేదంటే ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, మొబైల్స్ కానీ, CCTV కెమెరాస్ కానీ, ఆల్మోస్ట్ ఏ స్మార్ట్ డివైజెస్ ఉన్నా ఇవన్నీ కూడాను కనెక్ట్ చేసుకున్నా సరే 100 Mbps ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒకేసారి నెట్ఫ్లిక్స్లో 4Kలో మూవీ చూస్తున్నా, లేదంటే యూట్యూబ్లో 4K వీడియోస్ చూస్తున్నా, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, అండ్ అలాగే నార్మల్ ఫ్యామిలీకి సరిపడే స్పీడ్ అయితే ఈ 100 Mbps లో దొరుకుతుందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ చాలా మంది ఒక తప్పు అయితే చేస్తున్నారు. ఒకసారి మీరు 10,000 పెట్టే ముందు నేను కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను. ఈ విషయాలు కనుక మీకు పర్వాలేదు అనుకున్నట్లయితే హ్యాపీగా మీరు దీనిపైన 10,000 అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో నిజంగా 6,000 సేవ్ అవుతుందా అనేది చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీరు ఒకేసారి 10,000 కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 6,000 సేవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
జనరల్గా మనకి ఇదే ప్లాన్ అంటే 100 ఎంబీపీఎస్ ప్లాన్ మనకి 1060 అవుతుంది. 1060 ఇంటూ 15 మంత్స్ వరకు కూడాను క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి 16,000 వరకు కూడాను అవుతుంది. కానీ ఈ ఫ్రీడమ్ ప్యాక్ లో మనకి జస్ట్ 10,000 కనుక పే చేసినట్లయితే ఆల్మోస్ట్ మనకి 15 మంత్స్ వరకు కూడాను సేమ్ ప్యాకే అవైలబుల్ గా రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 6,000 వరకు కూడాను ఇక్కడ సేవ్ అవుతుంది. అందుకే చాలా మంది ఈ ఆఫర్ ని లాంగ్ టర్మ్ ఆఫర్ అని చెప్తున్నారు. ఈ ప్లాన్ తీసుకునే ముందు మీ ఏరియాలో ఫైబర్ అవైలబుల్ గా ఉందా లేదంటే ఎయిర్ ఫైబర్ అవైలబుల్ గా ఉందా అనేది చూస్ చేసుకోండి. ఫైబర్ అవైలబుల్గా ఉంటే మీరు ఈజీగా ఈ 10,000 ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఆప్టికల్ ఫైబర్ అవైలబుల్గా లేదు, ఎయిర్ ఫైబర్ మాత్రమే అవైలబుల్గా ఉంది అనుకునేటప్పుడు మీ దగ్గర సిగ్నల్ స్ట్రెంత్ ఎలా ఉంది, లేదంటే మీ సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఎయిర్ ఫైబర్ వాడుతున్నట్లయితే వాళ్ళకి కనెక్షన్స్ ఎలా వస్తున్నాయి, స్పీడ్ వస్తుందా లేదా. ఎందుకంటే చాలామంది 100 ఎంబీపీఎస్ ప్లాన్ తీసుకున్నప్పటికీ కూడాను ఎయిర్ ఫైబర్లో అయితే 100 ఎంబీపీఎస్ స్పీడ్ అయితే వాళ్ళు గెయిన్ చేయట్లేదని చెప్పుకోవచ్చు. చాలా వరకు స్పీడ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఆప్టికల్ ఫైబర్లో అయితే మాత్రం మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు, హ్యాపీగా మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్ ఫైబర్ అనేది మనకి 5G నెట్వర్క్ మీద వర్క్ అవుతుంది కాబట్టి సిగ్నల్ స్ట్రెంత్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ సిగ్నల్ స్ట్రెంత్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నప్పుడు క్లైమేట్ కండిషన్స్ బాగాలేనప్పుడు మనకి టీవీ ఛానల్స్ కూడాను కొంచెం స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది, అలాగే ఇంటర్నెట్ కూడాను స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయం అయితే మీరు ఈ కనెక్షన్ తీసుకునే ముందు ఒకసారి కన్సిడర్ చేయండి. ఈ ఆఫర్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది చూసుకున్నట్లయితే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కనుక అనుకున్నట్లయితే మై జియో యాప్లో చాలా వరకు బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంతవరకు నాకైతే ఎటువంటి బ్యానర్ కూడా కనిపించలేదు. మన యూజర్స్లో చాలా మందికి కూడా బ్యానర్స్ అయితే కనిపించాయి. ట్విట్టర్లో నేను చాలా వరకు అయితే చూశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా రాలేదు అనుకున్నట్లయితే 1 వీక్ 10 days వెయిట్ చేయండి. ఆల్మోస్ట్ మీకు కూడాను సేమ్ బ్యానర్స్ అయితే రిపీట్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ న్యూ కనెక్షన్ కనుక తీసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్గా ఎగ్జిక్యూటివే మీకు కాల్ చేయడం జరుగుతుంది. వన్స్ ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తారో మీరు ఈ ఫ్రీడమ్ ప్యాక్ ఆఫర్ గురించి అయితే ఎగ్జిక్యూటివ్ అడిగినట్లయితే వాళ్ళే మీకు న్యూ కనెక్షన్ కూడా ఇస్తారు. అండ్ అదర్వైజ్ మీకు చాలా వరకు కూడాను వాట్సాప్లో మెసేజెస్ వస్తున్నాయి, లేదంటే టెక్స్ట్ మెసేజెస్ వస్తున్నాయి, లేదంటే ఆన్లైన్లో వెబ్సైట్స్లో కూడాను మనకి ఈ ఫ్రీడమ్ ప్యాక్ ఆఫర్ గురించి అయితే రాబోతుంది. ఈ ఆఫర్ తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే వన్స్ మీరు ఈ కనెక్షన్ తీసుకున్నాక దీంట్లో ఎటువంటి రిఫండ్స్ కూడా రావని చెప్పుకోవచ్చు. వన్స్ మీరు 10,000 కనుక పే చేసినట్లయితే కంపల్సరీగా మీరు ఈ కనెక్షన్ని 15 మంత్స్ వరకు అయితే వాడాలి. అదర్వైజ్ మీరు ఖాళీగా ఉంచుకోవాలని చెప్పుకోవచ్చు. ఇందులో ఎటువంటి రిఫండ్స్ అయితే వీళ్ళు ఇష్యూ చేయట్లేదు. ఎయిర్ ఫైబర్లో చాలా మంది ఫేస్ చేస్తున్న ఇష్యూ ఇదేనే చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే 3 months కోసం 2,222 రూపీస్ పెట్టి 3 months వ్యాలిడిటీతో కొన్ని ప్లాన్స్ అయితే తీసుకునేవారు. అందులో చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే స్పీడ్ రాకపోవడం కానీ, లేదంటే కస్టమర్ సర్వీస్ సరిగా లేదు అని చెప్పేసి చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ అయితే ఉంది. వన్స్ మీరు ఎప్పుడైనా సరే ఈ కనెక్షన్ తీసుకునే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కంపల్సరీగా మీకు నచ్చినా నచ్చకపోయినా 15 months పాటు ఈ కనెక్షన్ని యూజ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వేరే దగ్గరికి కనెక్షన్ షిఫ్ట్ చేసుకోవాలి, లేదంటే హౌస్ షిఫ్ట్ అవుతున్నారు అనుకునేటప్పుడు షిఫ్టింగ్ అయితే ఉంటుంది. బట్ మీ దగ్గర మీరు ఒక ఆప్టికల్ ఫైబర్ తీసుకొని వేరే దగ్గరికి మీరు షిఫ్ట్ అవుతున్నప్పుడు అక్కడ ఆప్టికల్ ఫైబర్ అవైలబుల్గా లేకపోతే మీకు కంపల్సరీగా ఎయిర్ ఫైబర్ మాత్రమే ఇస్తారు. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఇఫ్ ఇన్ కేస్ ఈ విషయాలు మీకు పెద్ద ప్రాబ్లం కాదు అనుకునేటప్పుడు మీరు ఈజీగా న్యూ కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా 30 ఎంబీపీఎస్ ప్లాన్ ఉన్నప్పటికీ కూడాను దానికంటే తక్కువ రేట్లోనే మనకి 100 ఎంబీపీఎస్ ప్లాన్ వస్తుంది కాబట్టి ఈజీగా మీరైతే దీన్ని చూస్ చేసుకోవచ్చు. సో ఈ ఆఫర్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే జియో వాళ్ళు వాళ్ళ యొక్క కస్టమర్ బేస్ని పెంచుకోవాలి అని చెప్పేసి వీళ్ళు చాలా వరకు ట్రై చేస్తున్నారు. ఇంతవరకు మనకి 30 ఎంబీపీఎస్లోనే చాలా వరకు ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళని హయ్యర్ ప్లాన్స్కి అయితే అప్గ్రేడ్ చేయిద్దాం అని చెప్పేసి వీళ్ళు ఈ ప్లాన్ని అయితే ఇంట్రడ్యూస్ చేసినట్టయితే క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇనిషియల్గా మీరు హయ్యర్ స్పీడ్స్కి అలవాటు పడిపోయాక మీకు వన్స్ ఎప్పుడైతే ఈ 15 months కంప్లీట్ అయిపోతుందో దాని తర్వాత మీరు కంపల్సరీగా ఇదే ప్లాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే 666 రూపీస్ కాకుండా మీకు 1,060 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇంకొక ఇందులో బెటర్ థింగ్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ 15 months లోపు మీకు ఎప్పుడైనా ప్రైస్ హైక్ అయినా సరే మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడవనే చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు 100 ఎంబీపీఎస్కి 899 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అది జిఎస్టీతో కలుపుకున్నట్లయితే 1,060 రూపీస్ అవుతుంది. దీన్ని ఎప్పుడైనా సరే వీళ్ళు ఈ 15 months లోపు ఎప్పుడైనా సరే ప్రైస్ హైక్ చేసినప్పటికీ కూడాను ఆల్రెడీ మీరు 15 months కోసం యాక్టివేట్ చేసుకుని ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూ రాదనే చెప్పుకోవచ్చు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇట్లాంటి మోర్ టెక్ డీటెయిల్స్ కోసం మన ఛానల్స్ని ఫాలో చేయండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.